అందరికీ నమస్తే. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మీద కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి. ఆ ఫ్లెక్సీలో ఏముందో మనకు తెలుసు. ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన ఫ్లెక్సీలు అవన్నీ. ఆ మ్యాటర్ అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా రాశారు. మరి ఫ్లెక్సీలు ఎవరు వేశారు? అందరికీ క్లియర్ గా క్లారిటీ వచ్చింది ఏంటంటే, సొంత పార్టీకి బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరో వేయించి ఉంటారు. ఎవరో వేసిరు అన్నదే అందరికీ క్లారిటీ వచ్చింది. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎవరు ఆ బీజేపీ నాయకులు? ఎవరు? మరి ఇంతకాలం ఇన్వెస్టిగేషన్ చేసినామని చెప్తున్న పోలీసులు మరి వాళ్ళని ఎందుకు దొరకబట్టలేదు? దొరికితే దొరకలేదా? అందుకే మీడియా ముందు ప్రవేశపెట్టట్లేదా? ఆర్ వాళ్ళ పేర్లు ఏమైనా బయటికి చెప్పట్లేదా? ఎంతవరకు వచ్చింది? సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఇచ్చినామని చెప్తున్నారు కదా. మరి ఏమైంది అంటే, ఇప్పుడు ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు నేను చెప్పబోయేదన్నమాట. ప్రస్తుతం ఎవరైతే ఆ ఫ్లెక్సీలు కట్టారో వాళ్ళు ప్రెసెంట్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం, నాకున్న సోర్స్ అన్నమాట. సో వాళ్ళు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు తెలుస్తున్నది. మరి ఎవరు కట్టిరు అంటే కంటోన్మెంట్ రామకృష్ణ పటేల్ అనే ఒక ఆయన పేరు వినబడుతున్నది. ఆయన పిఏ రాకేష్ పటేల్ అని ఆయన పేరు వినబడుతున్నది. ఇప్పుడు రాకేష్ ఆయన బాస్ రామకృష్ణ చెప్తే కట్టినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇప్పుడు ఆ రాకేష్ ఎక్కడున్నాడంటే పోలీస్ స్టేషన్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆయనతో పాటు ఒకరో ఇద్దరు ఉన్నట్టు కనబడుతున్నది. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా, అసలు ఏం చేస్తున్నారా అనేది మరి చట్టాలు ఏం చెప్తున్నాయి ఏంటన్నది లీగల్ గా మనం చూడాలి. పోలీసులు క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్. ఎస్, ఈటల రాజేందర్ మీద ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు దొరికారు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇంతవరకు కూకట్పల్లి పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వలే. నాకున్న సమాచారం నేను చెప్తున్నా. నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు తెలుస్తున్నది. అంటే తీసుకొచ్చి పెట్టిరట. మళ్ళీ ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ తోని ఫోన్లు చేసి అది చేస్తే మరి తప్పిస్తారా, లేకపోతే లేదని అరెస్ట్ చేస్తారా? మొత్తానికైతే పట్టుకున్నారంటే మరి ఏదో చేయడానికనే నేను అనుకుంటున్నా. మరి ఎందుకు ఫ్లెక్సీలు కట్టాల్సి వచ్చింది? అసలు ఆ ఫ్లెక్సీలో ఏముంది మనందరికి తెలుసు కదా. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకంత అసహనం ఈటల రాజేందర్ లో? పార్టీ రెండు స్థానాల్లో టికెట్ ఇచ్చిన తర్వాత మల్కాజ్గిరిలో ఎంపీ స్థానంలో కూర్చోబెట్టిన బీజేపీ ఆధ్వర్యంలో గెలవలేదు, నా వ్యక్తిగతంగా గెలిచిన అని ఎందుకు చెప్పుకుంటున్నావు? ఇట్లా రకరకాల అంశాల మీద మళ్ళీ దాంట్లో తెలివిగా ఏం చేశారంటే, ఎంపీ అరవింద్ మీద ఎందుకంత ఏడుపు అని ఒక లైన్ రాశారు. బేసిక్ గా వీళ్ళిద్దరు మంచి క్లోజ్ గానే ఉంటారు. ఎవరు? ఎంపీ అరవింద్ అండ్ ఈటల. సో ఆయన పేరు ఎందుకు పెట్టినంటే, దీన్ని నెమ్మదిగా ఆయన మీదకి నెడదామని ప్లాన్ చేశారు. సో అది బెడ్సి కొట్టింది. ఇప్పుడు ఎంపీ అరవింద్ ఈటలకి గొడవ పెడదామని ఒక ప్లాన్ చేశారు. అంటే ఎంపీ అరవింద్ మనుషులే కట్టిదేమో అని బయట అనుకోవాలని ఒక ప్లాన్ చేశారు. కానీ అది కూడా కుదరలే. దొరికిన వాళ్ళంతా వేరే వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. అందులో ఇంకా చాలా అంశాలు రాశారు. అసలు బీజేపీ నీకేం తక్కువ చేసింది, ఎందుకంత అసహనము, ఇట్లా రకరకాలుగా నీ ఏడుపే శాపం అయింది, ఇట్లా రకరకాలుగా వ్యతిరేకంగా రాసుకుంటూ వచ్చారు. మరి ఎందుకు? మొత్తానికైతే వాళ్ళు దొరికిరట. మరి పోలీసులు ఏం చేస్తారు, కూకట్పల్లి పోలీసులు అన్నది చూడాలి. విషయం ఏంటంటే, మరి ఈటల రాజేందర్ కు మరి ఎక్కడో ఓపిక అనుకోవాలా, లేకపోతే ఇది ధైర్యం లేకపోవడం అనుకోవాలా, ఏమో తెలియదు. కానీ ఉద్దయ్య బాబు ఇళ్లను అని వాళ్ళు ఇంత ఓపెన్ గా చెప్తున్నా, ఉద్దయ్య బాబును ఈ పార్టీలని అంత ఓపెన్ గా చెప్తున్నా ఆయన ఆన్నే ఉంటా అంటుండు. సో ఇప్పుడు ఆయన గత చరిత్రలో చూసుకున్నా కూడా ఆయన దాదాపు 20 ఏళ్ళేమో ఉన్నట్టుండు టీఆర్ఎస్ లో. ఎప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున పనిచేసారు కదా. ఇట్లాంటి ఫ్లెక్సీలు అయితే అక్కడ కూడా కనబడలే. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఎందుకు ఆయన అంటే అంత అభద్రత నాయకుల్లో కనబడుతున్నది? మరి ఎవరు దీని వెనకాల ఉన్నది? ఇప్పుడు రాకేష్ పటేల్ చెప్తే, రామకృష్ణ చెప్తే రాకేష్ పనిచేసిండు, ఆయన పిఏ. మరి రామకృష్ణకి ఎవరు చెప్పారు బీజేపీలో? మరి బీజేపీ హైకమాండ్ ఆ రామకృష్ణకు చెప్పిన వాళ్ళ పేర్లు ఆయన దగ్గర నుంచి రాబట్టి ఇప్పుడు పోలీసులా పనిచేయాలి, స్టేట్ గవర్నమెంట్ పోలీసులా పనిచేయాలి. మరి ఆ రామకృష్ణకి ఎవరు చెప్పారో ఆయన పేరుని రాబట్టి చేయగలుగుతారా? ఆయన పైన ఆయన పేరుని తీసుకురాగలుగుతారా? లేదు, రామకృష్ణ ఈటలకు మధ్య ఏదన్నా గొడవ ఉంటే రామకృష్ణ కావాలని ఒక్కడే ఆయన అనుకునే పెట్టిండా? ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. మొత్తానికైతే వాళ్ళు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు మనకున్న సమాచారం. మరి ఫర్దర్ గా ఏం చేస్తారన్నది చూడాలి. దీనికి ఈటల ఎట్లా ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అన్నది కూడా చూడాలి. వాళ్ళైతే ముందు నుంచి పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, దొరకబట్టండి అని. మొత్తానికైతే దొరికిరు. మరి దొరికిన వాళ్ళని ఏం చేస్తారు? జైలుకు పంపించడానికి ఏమైనా ఉంటుందా, లేదు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా అన్నది చూడాలి. ఓవరాల్ గానైతే ఇది పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన
పేరుని బదనాం చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఇంకొక లీడర్ని ఆయనకు గొడవలు ఉన్నదని ఇంకొక లీడర్ని దాంట్లో కుట్రలో భాగంగా ఆయన పేరును వాడుకోవాలని చూసినారు. అన్ని బెడ్సి కొట్టినాయి. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.